హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా జారీ వరల్డ్. ఇవాళ మనం చూడబోతున్నది జరీ థ్రెడ్ ప్రాక్టీస్. జరీ థ్రెడ్తో ఎలా స్టిచెస్ వేయాలి అని. సో మీరు ఆల్రెడీ సిల్క్ థ్రెడ్లో ప్రాక్టీస్ చేశారు కాబట్టి జరీ థ్రెడ్లో మీకు ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో సింగిల్ స్ట్రాండ్స్లో స్టిచెస్ వేస్తే చాలు, డబల్ థ్రెడ్స్ వద్దు. ఎందుకంటే జరీ థ్రెడ్ ఆల్రెడీ థిక్గా ఉంటుంది అండ్ దీంట్లో విడిపోవడం అలా ప్రాబ్లమ్స్ కూడా రాదు. సో ఇది చాలా క్లాసెస్ అయిన తర్వాత మనం ఎందుకు ఇస్తున్నామంటే ఇది చాలా ఈజీ, బట్ సిల్క్ థ్రెడ్లో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ కంట్రోల్ దొరుకుతుంది అని. అది అన్నీ అయిన తర్వాతనే మనం జరీ థ్రెడ్ ప్రాక్టీస్లో ఇస్తున్నాం. ఇది నార్మల్ చైన్ స్టిచ్ వేసుకొని లేయర్ స్టిచ్ వేయబోతున్నాం. చూడండి, ఫస్ట్ లైన్లో బేసిక్ చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఎండ్ నాట్ వేయకుండా జస్ట్ లాక్ చైన్ వేసుకొని మనం దాని పక్కనే స్టిచెస్ వేస్తున్నాం. సో ఇదే లేయర్ స్టిచ్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని, ఫస్ట్ మనం బ్లౌజ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం మార్క్ చేసి ఉంటాం కదా, దానికి అవుట్లైన్గా ఇది ఇస్తాం. 3 లైన్స్ బార్డర్గా జరీలో ఇచ్చి దాని తర్వాతనే మనం బీడ్ వర్క్, థ్రెడ్ వర్క్ అన్నిటికి యూజ్ చేస్తాం. సో దానికి ఇది యూజ్ అవుతుంది. సో మీకు ఎన్ని లేయర్స్ కావాలి అన్ని లేయర్స్ మీరు స్టిచెస్ వేసుకొని ఫినిష్ చేసుకోవచ్చు ఎండ్ నాట్ వేసి. దాని తర్వాత మనం ఇప్పుడు చూడబోతున్నది జిగ్జాగ్ స్టిచ్. జిగ్జాగ్ ఆల్రెడీ థ్రెడ్ వర్క్లో మనం చేసి ఉన్నాం. మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని లేదు, కానీ మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఆ జిగ్జాగ్ స్టిచ్ వీడియో చూసి దాని తర్వాత మీరు ఈ వీడియోని చూడొచ్చు. సో ఫస్ట్ మనం బేసిక్ చైన్ స్టిచ్ వేసుకొని దాని తర్వాత దాని బేసిక్ లైన్ పైన కింద మనం జిగ్జాగ్గా స్టిచెస్ వేసి యూస్ చేస్తాం. ఇది మనం మేజర్గా కట్ వర్క్లో యూస్ చేస్తాం. సో దానికి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసి చూడాలి. సో జరీ థ్రెడ్ ఈజీ, మీకు ప్రాక్టీస్ వద్దు అని స్కిప్ చేయకూడదు. మీరు కంపల్సరీ దీన్ని ప్రాక్టీస్ చేయాలి. అండ్ దీంట్లో 3 టైప్స్ చూపించినాం. సో దీంట్లో మీరు ఏవైనా ఒక టైప్లో డిజైన్ వేసి మీరు మాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, జిగ్జాగ్గా నేను స్టిచెస్ వేస్తూ కంటిన్యూస్గా స్టిచెస్ వేస్తున్నాను. ఏడ కూడా నేను లాక్ వేయలేదు, కంటిన్యూస్గా డైరెక్ట్గా పైన కింద నేను జిగ్జాగ్గా స్టిచెస్ వేస్తున్నాను. సో ఇది వేసి మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో జిగ్జాగ్ స్టిచ్ అంతే, ఎండ్ అయింది. సో నెక్స్ట్ మనం చూడబోతున్నది డబల్ చైన్ స్టిచ్. సో డబల్ చైన్ స్టిచ్ ఆల్రెడీ నార్మల్ థ్రెడ్లో చేసి ఉంటాం, ఇప్పుడు జరీలో ప్రాక్టీస్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ బేసిక్ చైన్ స్టిచ్ ఒక లైన్ వేసుకుంటున్నాం. దాని తర్వాత దాని పైననే మనం ఇంకొక లైన్ చైన్ వేస్తాం. సో చేస్తున్నప్పుడు ఎలా చేస్తామంటే ఒక్కొక్క చైన్ మధ్యలో దూర్చుకొని మనం చైన్ ఫామ్ చేసి ఆ స్టిచ్ని కంప్లీట్ చేస్తాం. సో ఇది అవుట్లైన్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ లైన్ ఫినిష్ చేసిన తర్వాత సెకండ్ లైన్ని ఆ చైన్ మధ్యలోనే దూర్చుకొని మనం జరీ థ్రెడ్తో వర్క్ చేస్తున్నాం. సో ఇది సిల్క్ థ్రెడ్లా ఈజీగా కట్ అవ్వదు. జరీ థ్రెడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో సిల్క్ థ్రెడ్లో విడిపోతుంది, అలా చాలా కాంప్లికేషన్స్ వస్తుంది, కానీ దీంట్లో అలా లేదు. సో ఇది తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్లో బీడ్ వర్క్ చూడబోతున్నాము. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు వాట్సాప్లో ఒక డిజైన్ చేసి మాకు పంపాలి. థ్యాంక్ యూ.